గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ప్రస్తుతము నిత్యము ఇంట్లో మరియు బయట ఎన్నో వస్తువులను వాడుతూ ఉంటాం కదా. ఆ వస్తువులు ఏమైనా పేర్లు మీరు చెప్పగలరా? ఒక్కసారి మనం రోజు ఏమేమి వస్తువులు వాడుతున్నామో గుర్తు తెచ్చుకోండి. ప్లేట్లు, బకెట్లు, మగ్గులు, సీసాలు, డబ్బాలు, గిన్నెలు, గ్లాసులు, ఇంకా ఎన్నో రకాల వస్తువులు మనం వాడుతూ ఉంటాం కదా. ఇవి ఎక్కువగా ఏ ఏ పదార్థాలతో తయారవుతాయో మీరు గమనించారా? కొన్ని వస్తువులు స్టీల్తో, మరికొన్ని అల్యూమినియం, మరికొన్ని ఇనుము వంటి పదార్థాలతో. ఎక్కువగా ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల్లో ప్లాస్టిక్తో తయారయ్యే పదార్థాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. మరి పాతకాలంలో అంటే మీ తాతయ్య వాళ్ళ చిన్నప్పుడు ఈ ప్లాస్టిక్ వస్తువులు ఉండేవా, లేకపోతే వాళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవారో ఒక్కసారి వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి కనుక్కోండి. మరి వాళ్ళ చిన్నప్పుడు వాడిన పరికరాలు మరియు ఆ పరికరాల తయారీకి కావలసిన పదార్థాలు ఏంటి, మరి ఇప్పుడు మీరు వాడుతున్న పరికరాలు వాటి తయారీకి ఏ ఏ పదార్థాలు వాడతారో ఒక్కసారి మనము గుర్తు తెచ్చుకుందాము. ఈ పాఠ్యాంశంలో వివిధ అవసరాల కోసం మనం వాడే పరికరాలను, ఆ పరికరాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలను మనము ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు తాత అమ్మమ్మ చిన్నప్పుడు వాడిన పరికరాలు, ప్రస్తుతం మనం వాడుతున్న అంటే 30-40 సంవత్సరాల క్రితం వాడిన పరికరాలు, ప్రజెంట్ మనం వాడిన పరికరాలు ఒకటే రకంగా ఉన్నాయా, లేకపోతే ఆ పదార్థాల్లో ఆ వస్తువుల్లో ఏమైనా తేడా ఉందేమో ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ పచ్చళ్ళు నిల్వ చేసే జాడీలు మీకు తెలుసు కదా. తొక్కు నిల్వ చేయడానికి మనము కొన్ని రకాల వస్తువులను వాడుతూ ఉంటాము. అయితే ఇది ఎప్పుడైనా మీరు చూసారా? ఇది మా చిన్నప్పుడు అంటే మీ తాతలు, తర్వాత అమ్మమ్మలు వాళ్ళ చిన్నప్పుడు ఇలాంటి జాడీలను చూశారు. ఇప్పుడు మీరు ఇలాంటివి కొంతమంది ఇళ్ళల్లో ఉండుండొచ్చు, చూస్తూ ఉంటారు. ఈ జాడీల్లో మనము పచ్చళ్ళు నిల్వ చేసేవాళ్ళు అనమాట. సంవత్సర కాలం అంతా కూడా ఈ పింగాణీ జాడీ అనమాట. ఈ పింగాణీ జాడీల్లో నిల్వ ఉండేవి. అదేవిధంగా గాజు సీసాల్లో కూడా తర్వాత పచ్చళ్ళని నిల్వ చేసేవాళ్ళు అన్నమాట. మీకు ఇప్పుడు కూడా కొంతమందికి ఉండుండొచ్చు. ప్రస్తుతం మాత్రం ఎక్కువగా వేటితో వాడుతున్నారు? ఇక్కడ చూపించిన ఈ ప్లాస్టిక్ సీసాలు ఉన్నాయి కదా. ఈ ప్లాస్టిక్ మీరు దుకాణాల దగ్గరికి వెళ్ళినా కూడా అన్నీ కూడా ప్లాస్టిక్ సీసాల్లోనే మీరు తినే వస్తువులన్నిటిని కూడా పెట్టి ఉంటారనమాట. గమనించారా తేడా? అప్పటి కాలంలోనేమో పింగాణీ జాడీలు, గాజు సీసాలు వాడితే ఇప్పుడు దాదాపుగా మనం ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నాము. అదేవిధంగా ఇంట్లోకి సరఫరా చేసే నీటి పైపులు అంటే అప్పటి కాలం అంటే నేను చెప్పిన మీ తాతయ్యలు అమ్మమ్మలు చిన్నప్పటి కాలంలో ఏ పైపులు వాడేవాళ్ళు? దాదాపు ఎక్కువగా అప్పుడు ఇంకా అంతకంటే పూర్వం మట్టి పైపులు వాడేవాళ్ళు అనమాట. అంతకంటే ఎక్కువ ముందు కాలంలో మట్టి పైపులు వాడేవాళ్ళు. ఆ తర్వాత కాలంలోనేమో సిమెంట్తో చేసిన పైపులు, తర్వాత ఇనుప పైపులు. దాదాపు ఇప్పుడు కొంచెం ఇనుప పైపులు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రజెంటు ఈ విధంగా పాతకాలంలో ఇట్లాంటి పైపులు వాడేవాళ్ళు. ఇవి ఇప్పుడు మాత్రం అందరూ కూడా పీవీసీ పైపులు వాడుతున్నారు. మీరు గమనించండి, మీ ఇంట్లో కూడా దాదాపుగా ఇవే పైపులు ఉండుంటాయి. తేడా అర్థమైందా? అప్పటి కాలంకి ఇప్పటి కాలంకి ఎంత మార్పు జరిగిందో. అదేవిధంగా దువ్వెనలు, మనం ఇంట్లో వాడుకునే దువ్వెనలు ఉంటాయి కదా. దువ్వెనలు అప్పటి కాలంలో అంటే నేను కూడా చూశాను. ఇవి మా చిన్నప్పుడు కూడా ఉండేవి. ఇవి చెక్క దువ్వెనలు అనమాట. ఈ చెక్కతో చేసిన దువ్వెనలు మేము తలదూకోవడానికి వాడేవాళ్ళం. తర్వాత కాలంలో ఎక్కువగా అందరూ ఇప్పుడు వాడేది మాత్రం ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన దువ్వెనలు అనమాట. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత ఈ వంట సామాగ్రిలో మాత్రం చాలా మార్పులు జరిగాయి అన్నమాట. అప్పటి కాలంకి ఇప్పటి కాలానికి. అయితే అప్పుడు దాదాపుగా 30-40 సంవత్సరాల క్రితము ఇట్లా అల్యూమినియం గిన్నెలు వాడేవాళ్ళు, తెల్ల గిన్నెలు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా కొన్ని గిన్నెలు ఉండుంటాయి. అయితే ఈ గిన్నెలను అల్యూమినియంతో తయారు చేసిన గిన్నెలు అంటాము. వీటిని ఎక్కువగా వాడేవాళ్ళు. అంతకంటే ముందు అంటే ఇంకా 100 సంవత్సరాల క్రితం 70-80-100 సంవత్సరాల క్రితము రాగి పాత్రలు ఎక్కువగా వాడేవాళ్ళు. వంటకి నీళ్లు నిల్వ చేసుకోవడానికి, వంటకి వీటన్నిటిని కూడా రాగి పాత్రలు వాడేవాళ్ళు.
ప్రస్తుతం మాత్రం మనం ఎక్కువగా వంట తయారీకి మాత్రం ఎక్కువగా మనం స్టీల్ గిన్నెల్ని ప్లస్ అల్యూమినియం గిన్నెల్ని ఎక్కువగా వాడుతున్నాం అనమాట. ఎక్కువగా స్టీల్ గిన్నెల్ని మనం వాడుతూ ఉన్నాము. అంతకంటే ముందు ఈ రాగి పాత్రలతో పాటు మట్టి పాత్రలు వాడేవాళ్ళు. మట్టి పాత్రలు కూడా వాడేవాళ్ళు అనమాట. మట్టి పాత్రల్లోనే వంటలు వండేవాళ్ళు. ఈ విధంగా పరిణామం చూడండి ఏ విధంగా జరుపుకుంటూ ఇప్పుడు మనం ఏ గిన్నెలు వాడుతున్నామో. అదేవిధంగా వంటకు ఉపయోగపడే ఇంధనాలు. వంటకు ఉపయోగపడే ఇంధనాల్లో అప్పటి కాలంలో పాతకాలంలో ఈ విధంగా కట్టెలు వంట చెరుకు వాడేవాళ్ళు అనమాట. చెట్ల నుంచి ఇప్పుడు కొంతమంది అంటే చాలా తక్కువ మంది వాడుతున్నారు అప్పుడప్పుడు నీళ్ళు కాసుకోవడానికి అలా. కానీ అప్పుడు మాత్రం అన్ని వంటలన్నిటికీ కూడా ఇగో మట్టి పాత్రలో ఇలా పొయ్యిలాగా పెట్టి ఆ పొయ్యి కింద పుల్లలు పెట్టి ఈ కట్టెలు పెట్టి వంట చేసుకునేవాళ్ళు. ఈ విధంగా ఇవి చూస్తుంటే మా చిన్నప్పుడు ఇలాగే వండేవాళ్ళు అనమాట. ఇంట్లో ప్రతిరోజు కూడా వంట ఈ విధంగానే ఈ కట్టెలతోనే చేసేవాళ్ళు. అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి, చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట ఈ బొమ్మలన్నీ చూస్తుంటే. ప్రజెంటు ఇప్పుడు మాత్రం మనము ఎల్పిజి మరియు కిరోసిన్ స్టవ్లు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. చాలామంది ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ అంటే గ్యాస్ స్టవ్లు మాత్రమే మనం వాడుతూ ఉన్నారనమాట వంటకి. అర్థమైందా? తర్వాత రైలు ఇంజన్లో వాడే ఇంధనం. రైలు నడవడానికి పాతకాలంలో అంటే అప్పటి కాలంలో ఈ విధంగా బొగ్గును ఒక ఛాంబర్లో బొగ్గును ఉంచాడనమాట. ఈ బొగ్గును ఎప్పుడైతే మండిస్తారో ఈ బొగ్గును మండించినప్పుడు వచ్చే శక్తి ద్వారా మనకి రైలు ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉండేదన్నమాట. తెలుసా మీకు? ఇప్పుడైతే మాత్రం ఎలక్ట్రికల్ రైలు చూడండి, ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లతో అంటే కరెంటు విద్యుత్ సహాయంతోనే ఈ రైళ్ళు నడుస్తూ ఉన్నాయి. తర్వాత బట్టల రవాణాకు వాడే సామాను. అంటే మనం ఎక్కడైనా ఊరు వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకు కావలసిన సామాన్లు బట్టలు అలాంటివన్నీ తీసుకెళ్ళాలి కదా. అప్పటి కాలంలో చెక్క పెట్టెలు ఉండేవన్నమాట. చెక్క పెట్టెలు, తర్వాత ట్రంక్ పెట్టెలు అనేవాళ్ళు. ఇది అల్యూమినియము ఇనుము వాటితో తయారు చేస్తారనమాట ట్రంక్ పెట్టెలు. ఈ ట్రంక్ పెట్టెలు కనుక చూస్తున్నట్లయితే మా చిన్నప్పుడు మేము కొంతమంది పిల్లలు ఇట్లాంటి పెట్టెల్లోనే పుస్తకాలు స్కూల్కి తీసుకొచ్చుకునేవాళ్ళు అనమాట. తర్వాత బుట్టల్లో తీసుకెళ్ళే వాళ్ళం మేము. తర్వాత ఇట్లాంటి పెట్టెల్లో తీసుకొచ్చుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మీరు ఏం వాడుతున్నారో ఒకసారి చూడండి. ఇలా బ్రీఫ్ కేసులు వాడుతున్నారు, ఫైబర్తో ప్లాస్టిక్తో తయారైన బ్రీఫ్ కేసులు. అదేవిధంగా లెదర్ బ్యాగ్స్, మీరు చూసుకుంటే రెగ్జిన్ బ్యాగ్స్. మీరు స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, మీ స్కూల్ బ్యాగ్స్ రకరకాల మెటీరియల్తో ప్లాస్టిక్కి సంబంధించిన మెటీరియల్తో తయారైన బ్యాగ్స్ని మీరు వాడుతూ ఉన్నారు. ఇంకా నీరు నిల్వ చేసే డ్రమ్ములు కనుక ఒకసారి గమనించినట్లయితే మనము అప్పటి కాలంలో ఎలాంటి డ్రమ్ములు వాడేవాళ్ళంటే ఇలా రేకు డ్రమ్ములు. ఇవి కిరోసిన్ అలాంటివి కిరోసిన్ పోసుకోవడానికి కూడా ఇలాంటి డబ్బాలే ఉండేవన్నమాట. తర్వాత నీళ్ళు నిల్వ చేయడానికి కూడా ఇనుప డ్రమ్ములు ఉండేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అసలు దాదాపుగా మనకి ఇలా మట్టి వరలు కూడా పోసేవాళ్ళు అనమాట. ఇంట్లో నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ఇట్లా సిమెంట్తో మట్టి వరలు ఉండేవి, సిమెంట్ వరలు ఉండేవి అన్నమాట. వీటి ద్వారా మనం నీటిని ఇళ్ళ దగ్గర, బావుల దగ్గర, పొలాల దగ్గర నిల్వ చేసుకోవడానికి వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు మాత్రం అందరూ ఏం వాడుతున్నారు చూసారు కదా, మనం మంచినీళ్ళు తెచ్చుకోవడానికి మంచినీళ్ళ క్యాన్ ప్లాస్టిక్ క్యానే, తర్వాత ఇంట్లో నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ఇట్లాంటి డబ్బానే వాడుతున్నాం. ఇగో ఇలాంటి డబ్బాలు, మీ అందరికీ ఈ డబ్బా తెలిసి ఉంటుంది. నీళ్ళు మనం పట్టుకోవడానికి, నీళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు నీళ్ళు వదిలినప్పుడు వాటిని పట్టుకోవడానికి మనం ఇలాంటి డబ్బాలనే వాడుతూ ఉంటాము. చూసారా ఎంత తేడా ఉందో అప్పటికి ఇప్పటికి వస్తువుల వాడకంలో. అదేవిధంగా ఆభరణాలు అయితే అప్పటి కాలంలో బంగారం ఆభరణాలు, వెండి ఆభరణాలు వాడేవాళ్ళు. అంతకంటే ముందు కాలంలో పూసలు వాడేవాళ్ళు అనమాట. ఏనుగు దంతంతో చేసిన పూసలతో ఆభరణాలు ఇంకా వెనక వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు బంగారము, వెండి వాడేవాళ్ళు. ప్రస్తుతం మనము ఈ బంగారము, వెండితో పాటు ఈ విధంగా రకరకాల పూసలతోనూ రకరకాల లోహాలతోనూ అంటే తయారైన వస్తువులను ఇప్పుడు మనందరం ఆభరణాలుగా వాడుతున్నాం. ఈ పూసలన్నీ మీరు వేసుకుంటూ ఉంటారు కదా, పూసలు మెటల్తో చేసిన ఆభరణాలను మనం వాడుతూ ఉన్నాం అన్నమాట. వెండి బంగారంతో పాటు వీటిని కూడా మనం వాడుతూ ఉన్నాము. తర్వాత గృహ నిర్మాణ సామాగ్రిలో మనకి చాలా మార్పు జరిగిందనమాట. గృహ నిర్మాణంకి అప్పటి కాలంలో మనం ఇలా ఇటుకలు, తర్వాత ఇటుకలు,
ఉంటే సరిపోయేది. సిమెంటు, ఇసుక వీటితో మనం వాడేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు కూడా వాటితో పాటు అవన్నీ ఉండాలి. వాటితో పాటు మనకి బ్రిక్ చూడండి, ఇక్కడ ఇటుకుంటే ఇక్కడ సిమెంట్తో తయారు చేసిన బ్రిక్స్ వచ్చాయి. ఇంకా రకరకాలుగా ఇప్పుడు మెట్రో అట్లాంటి వాటి చూస్తే రెడీమేడ్ అనమాట. డైరెక్ట్గా ఏదైతే మనకి గోడ కావాలో ఆ గోడలు తీసుకొచ్చి పెట్టే మెటీరియల్ దొరుకుతున్నాయి. అదేవిధంగా ఇట్లా ప్లాస్టిక్ వస్తువులు కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం అనమాట. ఈ గృహ నిర్మాణంలో కూడా అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా సామాగ్రిలో చాలా మార్పులు వచ్చాయి. అయితే ఇవే కాకుండా 100 సంవత్సరాల క్రితం అయితే కర్ర, లోహాలతో మరి అంటే ఇనుము, వెండి, బంగారము మొదలైన చేసిన సామాగ్రిని వాడేవారు. ఈనాడు మనం ఉపయోగిస్తున్న కలప, బంగారం వంటి పదార్థాలు వేల సంవత్సరాల క్రితం కూడా ఉపయోగించారని. అయితే ఇప్పుడు మీరు చూసిన వస్తువులు, చాలా రకాల వస్తువులు చూసారు. ఇంకా చాలా రకాల వస్తువులు మీరు గుర్తు తెచ్చుకొని ఇంకా ఏమేమి వాడుతున్నామో మీరు ఒకసారి చూడండి. అయితే అప్పటికి వేల సంవత్సరాల క్రితం కూడా ఉపయోగించారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలన్నింటిలో కూడా ప్రతి దానిలో కూడా ప్లాస్టిక్ అనే పదార్థం ఒకటి వచ్చి చేరిందనమాట. కానీ ఈ ప్లాస్టిక్ వంటివి మాత్రం ఈ మధ్య కాలంలో వాడుకలోకి వచ్చాయి. కానీ అప్పటి కాలంలో అంతా వాడుకలోకి లేవన్నమాట. అంటే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ప్రతిరోజు మనకి కొత్త ఉత్పత్తులను అందిస్తుంది. ఈ పదార్థాల గురించి వివరించే విజ్ఞాన శాస్త్ర శాఖనే మనం ఏమంటాము అంటే పదార్థ శాస్త్రము, అంటే మెటీరియల్ సైన్స్ అని కూడా అంటాము. అయితే ఈ పదార్థాలన్నిటికీ అసలు మూలాధారాలు ఏంటి, పదార్థాలు అసలు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి, ఈ పదార్థాలన్నీ, ఈ వస్తువులన్నీ తయారవ్వాలంటే మనము ఆ పదార్థాలు ఎక్కడి నుంచి లభ్యమవుతాయో తెలుసుకోవాలి కదా. అవి ఒకసారి మీరు చూడండి. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఒక చెట్టు చూశారు. అంటే ఈ చెట్టు నుంచి ఏమొస్తుంది, మనకి కలప వస్తుంది. కలప నుంచి మనం ఏం చేసుకుంటాం అంటే మూలాధారం అనమాట. ఈ వస్తువుకి, మనం తయారు చేసుకునే వస్తువుకి మూలాధారం ఏంటి అంటే ఇక్కడ ఈ కలప నుంచి మనకి చాలా రకాల వస్తువులు తయారు చేసుకుంటాము. కుర్చీలు, మంచాలు, బల్లలు చేసుకుంటాము. దాంతోపాటు గృహ నిర్మాణంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము. అర్థమైందా? ఇప్పుడు ఈ పదార్థం తయారవ్వాలి అంటే, ఒక కిటికీ తయారవ్వాలి అంటే, ఒక మంచం తయారవ్వాలంటే మనకి మూలాధారం ఏంటి, చెట్టు అన్నమాట. అంటే చెట్టు నుంచి వచ్చే కలప అనే పదార్థం ద్వారా మనకు కావలసిన మంచం కానీ, మనకు కావలసిన బల్ల కానీ, మీరు కూర్చునే బెంచీలు కానీ ఇవన్నీ కూడా తయారవుతూ ఉంటాయన్నమాట. అర్థమైందా? మూలాధారం ఎక్కడి నుంచి వస్తుందో. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొన్ని లోహాలు ఉన్నాయి. రాగి, ఇనుము వంటి లోహాలు ఉన్నాయి. ఈ లోహాలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భూమిలో లభించే వాటి యొక్క ధాతువులు. వివిధ రకాల ధాతువులు మనకి భూమిలో లభిస్తాయి. ఆ ధాతువుల నుంచి వివిధ రకాల లోహాలను మనం సంగ్రహించుకుంటూ ఉంటాం అన్నమాట. వీటితో మనము అనేక రకాల వస్తువులను తయారు చేసుకుంటాము. ఇనుముతో తయారైన వస్తువులు ఎంతో, మనకి రాగితో తయారైన వస్తువులు కానీ అన్ని లోహాలు, జింకు, తర్వాత మెగ్నీషియం, కాల్షియం ఇట్లాంటి లోహాలన్నింటినీ కూడా మనం విరివిగా వివిధ రకాల వస్తువుల తయారీలో ఉపయోగించుకుంటూ ఉంటున్నాం అన్నమాట. అర్థమైందా? ఇక్కడ లోహాలు ఎట్ల నుంచి తయారవుతాయి అంటే ధాతువు అనే పదార్థం నుంచి మనం లోహాలను పొందుతాం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇదేంటంటే క్యాలినైట్ అనే ఖనిజం అనమాట. చూడండి ఎంత తెల్లగా ఉందో. ఇది భూమిలో దొరుకుతుంది. దీన్ని నీటితో కలపడం వలన మనకి బంకమన్ను తయారవుతుంది అనమాట. ఇవి నీటిలో తడిసిపోయి ఈ ఖనిజం భూమిలో ఉంటుంది. దీనివల్ల మనకేమవుతుందంటే బంకమన్ను తెలుసు కదా మీకు. బంకమన్నుతో మీరు వినాయకుళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు కదా. ఈ పదార్థం ఈ విధంగా తయారవుతుంది అనమాట. అంటే క్యాలినైట్ ఖనిజం నీటితో కలవడం వల్ల బంకమన్ను తయారవుతుంది. బంకమన్నుతో మనం ఎన్నో రకాల వస్తువులను తయారు చేసుకుంటాము. అదేవిధంగా ప్లాస్టిక్లు. ఈ ప్లాస్టిక్ వస్తువులు తెలుసు మీరు, మనం అసలు ఈ వస్తువులన్నింటినీ రోజు మనం ఇవి లేని మనం ఇప్పుడు బతకలేనట్లుగా అయిపోయిందనమాట. ఈ వస్తువులన్నీ వాడుతూ ఉన్నాం కదా. ఈ వస్తువుల తయారీకి ఎలాంటి పదార్థాలను వాడతారో మీరు కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ అనే పాఠ్యాంశంలో పెట్రో రసాయనాల గురించి తెలుసుకున్నారు, గుర్తుందా? అంటే ప్లాస్టిక్ వస్తువులు ఎలా తయారవుతాయి, పెట్రో రసాయనాల నుంచి ఉత్పత్తి అవుతాయి. పెట్రో రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్రో రసాయనాలు పెట్రోలియం యొక్క శుద్ధిలో మనకి చాలా రకాల పదార్థాలు ఏర్పడతాయి. అందులో ఈ పెట్రో రసాయనాలు, వాటి నుంచి మనకి ప్లాస్టిక్లు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. తర్వాత ఇంకా ఇసుకను ఇతర పదార్థాలతో కరిగించి క్రమంగా చల్లార్చడం వలన గాజు తయారవుతుంది. మనం గాజు వస్తువులు కూడా వాడుకుంటామని చెప్పుకున్నాం కదా. అయితే ఇవి ఎట్లా వస్తుందంట, ఇసుకను ఇతర పదార్థాలతో కరిగించి క్రమంగా చల్లార్చడం వలన గాజు అనే పదార్థం తయారవుతుంది అనమాట. ఈ పదార్థంతో మనం అనేక రకాల వస్తువులను తయారు చేసుకుంటాం అన్నమాట. అయితే పైన చెప్పుకున్న ఈ అంశాలన్నిటినీ
నుంచి మనకు అర్థం చేసుకునే విషయాలు ఏంటంటే, పాతకాలం ఉపయోగించిన పదార్థాలు నేల, నీరు మరియు ధాతువుల నుంచి లభించేవి కదా. గమనించారా మీరు? అప్పటి కాలంలో ఎక్కువగా మట్టి నుంచి, తర్వాత నీటి నుంచి మరియు ధాతువుల నుంచి లోహాలు, వాటితో తయారైన వస్తువులు మనం ఉపయోగించేవాళ్ళం. నీరు, గాలి వంటి పదార్థాలు వనరులుగా మాత్రమే కాకుండా శక్తి వనరులుగా కూడా ఉండేవన్నమాట. వాటితోనే ఎక్కువ వస్తువులు జీవనం గడిపేదన్నమాట. ప్రస్తుతం మాత్రం చాలా పదార్థాల స్థానంలో ప్లాస్టిక్ పదార్థాలు వచ్చి చేరాయన్నమాట. ప్లాస్టిక్ వస్తువులు వచ్చి చేరాయి. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే పెట్రో రసాయనాలు పెట్రోలియం నుంచి ఉత్పన్నమైనవే. ఈ పెట్రో రసాయనాలన్నీ కూడా పెట్రోలియం నుంచి ఉత్పత్తి అయ్యాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనము నేడు అనేక అవసరాలకు మనం ఉపయోగిస్తున్న పదార్థాలు ప్రకృతిలో చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులన్నింటినీ కూడా మనం వినియోగిస్తున్న పదార్థాలన్నింటినీ కూడా ప్రకృతిలో వివిధ వనరుల నుంచి ఉత్పత్తి అయినాయి. ఎక్కడి నుంచి? ఇక్కడ నీరు నుంచి, గాలి నుంచి, ఇక్కడ నేల నుంచి. అంటే ఈ విధంగా తర్వాత పెట్రోలు కూడా మనకి భూమిలోనే దొరుకుతుందన్నమాట. వంటి పదార్థాలని మనము సహజ వనరులుగా పిలుస్తామన్నమాట. నేడు మనము ఉపయోగిస్తున్న పదార్థాలు ప్రకృతిలోని వివిధ వనరుల నుంచి ఉత్పన్నమైనవి కాబట్టి నేల, నీరు, గాలి, పెట్రోలు వంటి వాటిని సహజ వనరులుగా పిలుస్తామన్నమాట. ఈ సహజ వనరులు లభ్యత ఎలా ఉంటుంది, ప్రాముఖ్యత ఏంటి, మరియు వీటి గురించి మనం రేపటి పీరియడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.